ఏంద్రా బద్మాష్, ఆడపోరిల్ని బనాయిస్తావు బే? ఆడోళ్ళంటే ఏందనుకున్నావురా బచ్చా? నరాలు తీసి సవరాలు కడతా, ముక్కలు ముక్కలు నరికి కుక్కలకేస్తా. ఇంకోసారి ఆడపోరిల జోలికి పోతావు బే, తొక్కుతా బిడ్డ. మళ్ళా జరంత గ్యాప్ ఇచ్చొస్తా బిడ్డ. మ్యాట్ని షో ఉన్నది నీకు. నువ్వెప్పుడొచ్చినావు రా బాయ్? మీరు లోపల ఎవరినో కుమ్మేయడం మొదలు పెట్టినప్పుడు. గిదేం చూసినావు? ఒక్కొక్కరిని కుక్కని కొట్టినట్టు కొడతా. నిర్దోషితో కూడా నేరం ఒప్పించే రకం అని నాకు బాగా అర్థమైంది. నువ్వేందివయ్యా నాకు సవతి లెక్క దాపురించినావు? ఊకుంటున్నా కదా నోటికొచ్చినట్టు వాగుతున్నావేంది? డైలీ సంతకం చేయనీకి రావట్లేదని అరెస్ట్ చేసి లోపలేసి కోటంగిస్తా బిడ్డ. ఇన్స్పెక్టర్ విరాట్ సార్, కల్చర్ తెలియని వాళ్ళతో మాట్లాడి మీరెందుకు వాల్యూ తగ్గించుకుంటారు? కల్చరా? కల్చర్ అంటే ఏంది? కల్చర్ అంటే ఏ కలర్లో ఉంటది? నీకు తెలుసా నీ కల్చర్ అంటే? ఇన్స్పెక్టర్, నేనెవరో తెలుసా? మస్తు తెలుసు. నక్కంటే తెలవదా, కుక్కంటే తెలవదా? నువ్వంటే కూడా తెలుసు. నువ్వు కూడా క్రిమినలే కదనే, మాకెందుకు తెలవా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాన్ సెన్స్ లేదు, గోని సంచి లేదు. సాల్తీ నీ బోర్డ్ ఇంగ్లీషు మాకు రాదనుకున్నావే? నువ్వు కాలేజీల క్వశ్చన్ పేపర్ లీక్ చేయలేదా? అరెస్ట్ చేయనీకొస్తే చేతికి గాయం చేసుకోలేదా? పైసలు పడేసి మేనేజ్ చేసి ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ని బలి చేయలేదా? గా ఇన్స్పెక్టర్ పెండ్లానే నేను. చూసుకుంటా బిడ్డ, లోపలేసి తోముతా, బయటేసి బండమే దొతుకుతా. పాత కేసులు ముందేసుకుని అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టమని మీకు భూమి చెప్పిందా? భూమా? భూమి చెప్పలే, జాగా చెప్పలే. ఎవనైకి నేను ఇనే రకాన్ని కాదు. కిరాక్ మెంటల్ లేపితే పిచ్చి పాగలు దాన్ని పిచ్చ ఉతుకుడు ఉతుకుతా. భూమి మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది. డబ్బు లేదు కాబట్టి ఊరుకుంది, కానీ ఉండుంటే మిమ్మల్ని కొనేసి నన్ను కోర్టులో అమ్మేసి ఉండేది. హరేరే, గా పిచ్చిదాని మీద పడి ఏడుస్తావేంది బాయ్? గది నాకేం చెప్తుంది? ఏం చెప్తే మీరు వచ్చి ఫోటో స్టూడియోలో సీడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఏం చెప్తే ఆ సీడీని ముక్కలు ముక్కలు చేసి నాకు సాక్ష్యం లేకుండా చేశారు. చెప్. మర్డర్ కేసు మీద పడంగానే నీకు బ్రెయిన్ దొబ్బినట్టుందిరా బాయ్. నీతో నాకేంది? పోపో. నీ మీద కోపం అంతా గా లోపలున్నోని మీద చూపెడితే గాని నాకు మంట సల్లారేటట్లేదు. విరాట్ సార్, పదండి వెళ్దాం. ఇగో, నువ్వు భూమిని నమ్మకపోతే నమ్మకపోయినావు, గీ పోరిని మాత్రం నమ్మకు. దీనంత బద్మాషాడిది ఇంకొకటి లేదు. రండి సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.